ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసమందు ఏకాదశి మహత్యము, క్షీరసాగర మథనము. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసం ఉన్న వారలు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనమును మదించి అమృతమును గ్రోలవలనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణు చొచ్చారు. బోలాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకుట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడుకొనసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరిని ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచదను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను, రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దాని యందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మై మరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇవేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవ పడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.
దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేలరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమాలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడవుటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునకు ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. ఫలశ్రుతి సూత మహర్షి శౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును, మాఘస్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణువాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తి నొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు.